ఆత్మని స్థూల శరీరం నుంచి వేరు చేసి ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని నిన్నటి మంత్రం ద్వారా తెలుసుకున్నాం. స్థూల శరీరం నుంచే కాకుండా సూక్ష్మ శరీరం నుంచి కూడా ఆత్మని వేరు చేసి ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మంత్రంలో తెలుసుకోబోతున్నాం. 19వ మంత్రం చూడండి. హంతా చేన్మన్యతే హంతుం హతశ్చేన్మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. హంత అంటే చంపేవాడు, హంతుం చంపుతున్నానని, మన్యతే చేత్ భావించినప్పటికీ, అనుకున్నప్పటికీ, చంపేవాడు నేను చంపుతున్నాను అని అనుకున్నప్పటికీ, హతః చనిపోయేటువంటి వాడు లేదా చంపబడినటువంటి వాడు, హతం నేను చంపబడుతున్నాను అని మన్యతే అనుకున్నప్పటికీ, తౌ ఉభౌ ఆ ఇద్దరు కూడా నా విజానీతః తెలిసినటువంటి వాళ్ళుగా. చంపేవాడు నేను చంపుతున్నాను అనుకున్నా, చంపబడేవాడు నేను చంపబడుతున్నాను అనుకున్నా, ఆ ఇద్దరు తెలివి తక్కువ వాళ్ళే, ఆ ఇద్దరు నా విజానీయత తెలివి లేనటువంటి వాళ్ళే అని అంటున్నారు. మరి అయం ఈ ఆత్మ నా హంతి చంపేది కాదు, నా హన్యతే చంపబడేది కాదు. ఇది చంపేది కాదు, చంపబడేది కాదు. మనం ఇక్కడ ఉభౌతౌన విజానీత నాయం హంత్యన హన్యతే అనగానే మనకి 2వ అధ్యాయంలో 19వ శ్లోకం గుర్తుకొస్తుంది. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 పదాల్లో మొదటి పాదం కొంచెం మార్పులతోటి, ఆ 2వ పాదం యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా భగవద్గీతలో వ్యాస మహర్షి మనకు అందించడం జరిగింది. కాబట్టి ఇది ద్వితీయవల్లి, అక్కడ 2వ అధ్యాయం, ఇక్కడ 19వ మంత్రం, అక్కడ 19వ శ్లోకం. అంటే బాగా కోయిన్సిడెన్స్ చక్కగా ఉండేటట్టుగా వ్యాస మహర్షి అందించడం జరిగింది. ఇప్పుడు కిందటి మంత్రంలో ఆత్మ పుట్టేది కాదని, మరణించేది కాదని, శరీరం పోయినా సరే ఆత్మకి మాత్రం నాశనం లేదని మనం తెలుసుకున్నాం నిన్న. నిజంగా మనం ఆత్మయే కానీ మనం దేహం కాదు. సూక్ష్మ కారణ దేహాలతో కూడినటువంటి జీవుడిగా మనం ఉంటున్నాం. ఎలా ఉంటున్నామనంటే మనం ప్రతిరోజు కూడా నేను అనేటువంటి భావన చేస్తున్నామనంటే సూక్ష్మ కారణ శరీరాలతో, అంటే మనస్సు, బుద్ధి, ఇంకా వెనుకున్నటువంటి వాసనలు, వీటితో కూడుకున్నటువంటి జీవుడిగా మనం ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నాం. ఈ 3 దేహాలకి కూడా ఆత్మనైనటువంటి నేనే శక్తినిస్తూ, వాటిని సాక్షిగా గమనిస్తూ, వాటికన్నా వేరుగా ఆత్మగా, శాశ్వతమైనటువంటి ఆత్మగా, సావు పుట్టుకలు లేనటువంటి ఆత్మగా ఉంటున్నాను. అందువల్ల నా నిజస్వరూపం ఏమిటంటే ఆత్మయే. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క, ప్రతి ప్రాణి యొక్క, ప్రతి జీవి యొక్క యథార్థమైనటువంటి స్వరూపం ఏమిటంటే ఆత్మ అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టం. మనం ఒకవేళ దేహాన్ని చూచి నేను ఆత్మని అని అనుకున్నా, మనస్సును చూచి ఆత్మని అనుకున్నా, బుద్ధిని చూచి ఆత్మని అని అనుకున్నా, అది మన అజ్ఞానమే. దానికి కారణం ఏమిటంటే ఈ శరీరంతో, మనస్సుతోటి, బుద్ధితోటి మనం తాదాత్మ్యం చెంది ఉండటం వల్ల, కలగలిసిపోయి ఉండటం వల్ల, నేను చెప్పుకున్నాం పాకంలాగా కలిసిపోయి ఉండటం వల్ల మనం ఈ ఆత్మని విడగొట్టలేక, ఈ ఆత్మని అనాత్మని విడగొట్టలేక, ఈ ఆత్మతో కలిసి ఉండటం వల్ల నేను ఇదిగో ఈ దేహాన్ని, మనస్సుని, బుద్ధిని అనేటువంటి భ్రమలో మనం ఉంటా ఉన్నాం. నిజంగా ఇక్కడ చంపబడేది స్థూల దేహం. చంపబడుతున్నాను అనుకునేటువంటిది అది కూడా స్థూల దేహమే. మరి ఇప్పుడు మనస్సునే నిజంగా ఈ మనస్సు ఏంటంటే చంపబడుతున్నాను అని అనుకుంటుంది. స్థూల దేహం అంటే శరీరం కదా, ఇది మొద్దు, దీనికి ఏమో అనుకోవటానికి లేదు. అందుకని చంపబడేదేమో స్థూల దేహం, చంపబడుతున్నాను అనుకునేదేమో సూక్ష్మదేహం అంటే మనస్సు. అలాగే చంపేది స్థూల దేహం. ఇప్పుడు ఎవరినో చంపారనుకోండి, చంపుతున్నది ఎవరు? స్థూల దేహం చంపుతా ఉన్నది. మరి చంపబడుతున్నది ఎవరు? స్థూల దేహమే. అంటే చంపబడుతున్నాను అనుకునేది మాత్రం సూక్ష్మదేహం. అయ్యో నేను చంపబడుతున్నాను అని అనుకుంటావు. ఈ స్థూల దేహానికి అలాగనే
మనస్సుకి అంటే సూక్ష్మదేహానికి వీరెండిటికి కూడా వేరుగా ఉండి వాటికి కావలసినటువంటి శక్తిని ఇచ్చేటువంటి చైతన్యాన్ని ఆత్మను నేను. ఈ రెండింటిలోనే ఈ స్థూల సూక్ష్మ కారణదేహాలు అన్నింటిలో కూడా అలా పాకంలాగా కలగలిసి ఉండి సర్వవ్యాపకంగా ఉండి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి వాటితో నిజంగా కలవకుండా ఉండి కానీ అజ్ఞానులకి కలిసినట్లుగా ఉండి అదిగో వాటికి చైతన్యాన్ని ఇస్తున్నటువంటి చైతన్య శక్తిని ఆత్మను నేను. అందువల్ల చంపుతున్నది కానీ చంపబడుతున్నది కానీ నాకేం సంబంధం లేదు. అది ఈ దేహము ఈ మనస్సు. చంపుతున్నది కానీ చంపబడుతున్నది కానీ దేహము, చంపుతున్నాను అనుకుంటున్నది చంపబడుతున్నాను అనుకుంటున్నది మనస్సు. మరైతే సహజంగా అందరం కూడా ఏమంటామంటే చంపుతున్నాం, చంపుతున్నాడు, చంపబడతా ఉన్నది అని అనుకుంటూ ఉంటాం. ఎందుకు ఇలా జరుగుతున్నది అని అంటే ఈ స్థూల శరీరంతో ఆ సూక్ష్మ శరీరమైనటువంటి మనోబుద్ధులతోటి మనం బాగా తాదాత్మ్యం చెంది కలిసిపోయి మన యొక్క యథార్థ స్థితి, మన యొక్క యథార్థ స్వరూపమైనటువంటి ఆత్మని మనం మర్చిపోయి ఈ దేహంగా, ఈ ఇంద్రియాలుగా, ఈ మనోబుద్ధులుగా మనం ఉండటం వల్ల అందుకని మనం ఇక్కడ భ్రమపడుతూ ఉన్నాం. అందుకని ఇక్కడ తప్పుడు భావంతో ఉన్నాం. అందుకని నేనే చంపుతున్నాను, నేనే చంపబడుతున్నాను అనేటువంటి భావనతో ఉన్నాం. కానీ నిజంగా ఈ చంపేది చంపబడేది ఈ రెండు కూడా దేహము మనస్సు వాటికి సంబంధించిందే కానీ అదిగో ఆత్మకు సంబంధించినటువంటిది కానే కాదు. మరి ఆత్మనైనటువంటి నేనేం చేస్తున్నాను? కేవలంగా ఉండి చూస్తున్నాను. చూస్తున్నానంటే ఏమో చూడాలని చూస్తున్నానంటే అందుకనే కేవలంగా చూస్తున్నాను. అంటే ఏదో ఇప్పుడు మనం కళ్ళు ఉన్నాయి కాబట్టి చూస్తూ ఉన్నట్టుగా అదిగో ఆ ప్రకారంగా కేవలంగా ఉండేదే ఆత్మ. ఆత్మనైనటువంటి నేను కర్తని కాదు, భోక్తని కాదు. మరైతే కర్తని భోక్తని కాకుండా ఉన్నటువంటి ఆత్మని చంపేవాడిని నెట్ అనుకుంటాం. చంపేవాడు కర్త కదా, మరి కర్త ఎట్టవుతాడు? చంపబడేవాడు భోక్త కదా, మరి భోక్త ఎట్టవుతాడు? ఆత్మ భోక్త ఎట్లా అవుతుంది? కనుక కావటానికి వీల్లేదు. ఆత్మ ఏమీ చేసేది కాదు, ఏమీ చెయ్యాలనుకునేది కాదు, ఏమీ అనుభవించేది కాదు. ఇదిగో కేవలం ఈ మంత్రంలో చెప్పినటువంటి చంపేవాడు, చంపబడేవాడు ఈ రెండు కూడా దేహము మనస్సు ఇదే కానీ ఆత్మ కాదు అనేటువంటి విషయం ఏదైతే ఉందో కేవలం ఇదే అర్జునుడి యొక్క విషాదానికి కారణం. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభంలో అర్జునుడికి ఎట్లాగైనా జ్ఞాన ప్రబోధం చేయాలనేటువంటి ఉద్దేశంతో శ్రీకృష్ణుడు ఉండబట్టి అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని సమస్తమైనటువంటి మానవులకి ఈ అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో అర్జునుడికి దీన్ని పొందేటువంటి అర్హత కలిగించడం కోసం అతనికి విషాదాన్ని కలిగించాడు. ఆ విషాదం ఎట్లా కలిగింది? ఆ విషాదం ఎలా వచ్చింది అర్జునుడిలోనంటే ఇదిగో తీసుకెళ్ళి ఏం చేశాడనంటే ఆ భీష్మద్రోణుల ఎదురుగా నిలబెట్టాడు రథాన్ని. ఎప్పుడైతే భీష్మద్రోణుల ఎదురుగా రథాన్ని నిలబెట్టాడో ఆ అర్జునుడు వాళ్ళని చూసిన తర్వాత ఈయనలో విషాదం కలిగింది. ఎందుకు విషాదం కలిగింది? ఎందుకు కలిగిందంటే నేను చంపేవాడిని, నా వాళ్ళైనటువంటి భీష్మద్రోణులు చచ్చేవాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో కలిగింది. అంటే నేనేమో చంపేవాడిని, వాళ్ళేమో చచ్చేవాళ్ళు, ఆ చచ్చేవాళ్ళేమో నా వాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో అదిగో ఆ రకమైనటువంటి విచారం, విషాదం అర్జునుడికి కలిగింది. ఇప్పుడు కుండని కనుక మనం పగలగొట్టేసి కుండలో ఉన్నటువంటి ఆకాశాన్ని కూడా పగలగొట్టాను అని అనగలుగుతామా? అని అంటామా? ఇక్కడ మాత్రం మనకు అజ్ఞానం లేదు. ఖచ్చితంగా మనం అనం, మన కుండనే పగలగొట్టామని అంటాం. మరి కుండ పగిలితే ఘటాకాశం పగిలిపోతుందా? ఘటాకాశం పగిలిపోవటంలా. ఎంత తెలివి తక్కువ వాడు కూడా అలా అనడు. మరి నేను చంపేవాడిని, చచ్చేవాడిని అని మరి ఎందుకు అనుకుంటున్నాడు? కానీ అక్కడ మాత్రం అదిగో కుండకి ఘటాకాశానికి ఆ తేడాన్ని చూస్తున్నాడు. కానీ ఇక్కడ మాత్రం దేహానికి ఆత్మకి తేడాన్ని చూడలేకపోతున్నాడు. చూడలేక ఆత్మనైనటువంటి నేను చంపేవాడిని, చచ్చేవాడిని అనేటువంటి భావనలో ఉంటూ ఉన్నాడు. అంటే ఆత్మని నేను అనేటువంటి భావన లేక దేహమే నేననేటువంటి భావన వల్ల ఇలా ఉంటున్నాడు. అసలు యథార్థం కనుక ఆలోచిస్తే మరణం అనేటువంటిది అసలు లేనే లేదు ఎవరికీ కూడా. ఎందుకండి మరణం లేదు అని అంటే
పంచభూతాలతో తయారైనటువంటిది ఈ దేహం. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి అనేటువంటి పంచభూతాలు. ఈ పంచభూతాలు బ్రహ్మాండంలో ఏమున్నాయో ఆ పంచభూతాల్లో, బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆ పంచభూతాలే ఈ పిండాండంలో పంచభూతాలుగా ఉన్నాయి. అందువల్ల ఆ పంచభూతాలతో తయారైనటువంటి ఈ స్థూల దేహం ఏదైతే ఉందో ఈ దేహం కాస్త విడిపోయి ఈ పంచభూతాలన్నీ కూడా మళ్ళీ ఆ భూతాల్లో కలిసిపోతూ ఉన్నాయి. అంటే వాటితో తయారైనవి అవి కాస్త విడిపోయి మళ్ళీ వాటిట్లో కలిసిపోతున్నాయి. ఇదేగా దేహం పోవటం అని అంటే, ఇదేగా మరణం అని అనుకునేది. కాకపోతే ఇక్కడ ఎందుకని దుఃఖిస్తున్నారు? ఇప్పటిదాకా కదులుతున్నటువంటి, పనిచేస్తున్నటువంటి, మాట్లాడుతున్నటువంటి దేహం ఇప్పుడు మాట్లాడటం లేదు కదా అనేటువంటి ఉద్దేశంతో. మనం కనుక సెల్స్ని, వైర్ని, బల్బుని ఈ మూడింటిని కలిపామనుకోండి, సెల్స్ని బల్బుతోటి వైర్తో కనుక కలిపామనుకోండి, ఏమంది? బల్బు వెలుగుద్ది. ఈ మూడు విడిపోతే బల్బు ఆరిపోద్ది. అదే ప్రకారంగా ఈ 5 భూతాలు కలిసేటప్పటికల్లా ఏమైందంటే స్థూలదేహం తయారైంది. అదిగో మాట్లాడటం, చేయటం ఇవన్నీ జరుగుతుంది. ఎప్పుడైతే ఇది కాస్త విడిపోయినాయో, విడిపోవడంతో ఇవి ఏవి కూడా పని చేయకుండా పోతా ఉన్నాయి. పోనీ స్థూల శరీరం సంగతి అట్లా అట్టి పెట్టండి. సూక్ష్మ కారణ దేహాలతో కూడినటువంటి జీవుడు మరణిస్తున్నాడా? స్థూలదేహం మరణిస్తున్నది అని అనుకుంటున్నాం. స్థూలదేహం మరణిస్తున్నది, కానీ నేను మరణిస్తున్నాను అనేటువంటి తప్పు. స్థూలదేహం పోతుంది. అయితే ఆ మరణం కూడా ఏమిటనంటే, నిజంగా చెప్పాలంటే అది ఒక మార్పు. ఎందుకని అంటే వాటితోటి తయారైంది, మళ్ళీ అవి విడిపోయింది. సరే, అట్లా కాదు, నేను సూక్ష్మ కారణ దేహాలతో కూడినటువంటి జీవుణ్ణి అనుకున్నాం. నిజంగా ఈ దేహం ఒక ఇల్లు అయితే ఈ దేహంలో ఉన్నటువంటి జీవుడు ఈ ఇంట్లో కూర్చున్నాడు. ఎవరా జీవుడు? సూక్ష్మదేహం, కారణదేహం, ఆత్మ. అంటే సూక్ష్మ కారణ దేహాలతో కూడినటువంటి ఆత్మ జీవుడిగా ఈ దేహంలో ఉంది. రైట్, బాగానే ఉంది. మరి జీవుడు మరణిస్తున్నాడా అని అంటే ఆహా, జీవుడు కూడా మరణించట్లా. ఎందుకని? ఈ సూక్ష్మ కారణ దేహాలతో కూడినటువంటి జీవుడు ఏం చేస్తున్నాడనంటే, తనకి అవసరమైనటువంటి, అంటే తనకి అనుభవానికి కావాల్సినటువంటి ఒక శరీరాన్ని తీసుకొని ఈ లోకంలోకి వస్తున్నాడు. ఆ శరీరంలో కొంతకాలం ఉంటున్నాడు. ఆ శరీరం ద్వారా తనకి లోపల ఏవైతే కర్మఫలాలు ఉన్నాయో వాటిని అనుభవిస్తూ, ఏవైతే వాసనలు ఉన్నాయో వాటి ప్రకారం కర్మలు చేస్తూ కొంతకాలం ఉంటున్నాడు. ఎప్పుడైతే తనకున్నటువంటి ఈ లోపల ఉన్నటువంటి ఈ వాసనలకి అనుగుణంగా ఇక నాకు ఈ దేహం పనికిరాదు అని అనుకున్నప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి జీవుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ తనలో ఉన్నటువంటి ఈ కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలు, కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించడానికి తగినటువంటి దేహాన్ని తీసుకొని మళ్ళీ ఈ లోకంలోకి వస్తున్నాడు. అంటే జీవుడు మరణిస్తున్నాడా? జీవుడు మరణించటంలా. జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే జీవుడు ఈ దేహంలో నుంచి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు? ఈ దేహం నాకు పనికిరాదు అనుకున్నప్పుడు దీంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? తనకి బాగా పనికొచ్చేటువంటి దేహాన్ని తీసుకొని రావడం కోసం పోతున్నాడు. అలా తీసుకొని వస్తున్నాడు. మళ్ళీ తనకి ఇష్టమైనంత కాలం కొంతకాలం ఉంటున్నాడు. ఎప్పుడైతే మళ్ళీ ఇది పనికిరాదు అనుకుంటున్నాడో మళ్ళీ వెళుతున్నాడు. సొంత ఇల్లు లేకుండా అద్దెంట్లో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఒక అద్దెంట్లోకి వెళ్తారు. ఓ 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఉన్న తర్వాత ఆ ఇంటి వాళ్ళతో తేడా రావచ్చు, ఆ ఇల్లే నీకు నచ్చకపోవచ్చు, నీ పరిస్థితి మారవచ్చు, ఏదో ఒక కారణం చేత ఇంకా మంచి ఇల్లు కావాలనుకోవచ్చు. అందుకోసం అని చెప్పి ఇల్లు పనికిరాదు అనుకుంటాం, దాన్ని మానేస్తాం. దాంట్లో నుంచి పోయి ఏం చేస్తున్నాం? మళ్ళీ ఇంకొక మంచి ఇంట్లోకి చేరుతా ఉన్నాం. మళ్ళీ ఆ ఇల్లు పనికిరాదు అనుకున్నప్పుడు దాన్ని వదిలేస్తావు, మళ్ళీ ఇంకొక ఇంట్లోకి వస్తూ ఉంటావు. ఎలాగైతే నువ్వు ఈ అద్దెల్లో ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి మారిపోతా ఉన్నావో అలాగే ఒక దేహం నుంచి ఒక దేహానికి జీవుడు మారిపోతున్నాడే కానీ అసలు జీవుడికి మరణం ఎక్కడుంది? కాబట్టి జీవుడికి మరణం లేదు అనేటువంటి విషయం మనకి స్పష్టమవుతూ ఉంది. సరేనండి, స్థూలదేహ సంగతి చెప్పారు, సూక్ష్మ కారణ దేహాల సంగతి చెప్పారు. ఒకవేళ ఈ సూక్ష్మ కారణ దేహాలతో కూడుకున్నటువంటి ఆత్మే కదా జీవుడు, మరి ఆత్మని ఈ సూక్ష్మ కారణ దేహాలు కూడా వదిలిపెడితే ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది, అది మోక్షం. ఎప్పుడైతే ఈ సూక్ష్మ కారణ దేహాలు కూడా ఈ జీవుడిని వదిలేసి, ఈ ఆత్మని వదిలేసినాయో, లేదా ఈ ఆత్మ వాటి యొక్క పట్టు నుంచి విడిపించుకున్నాడో, విడిపించుకుంటే ఇంకేమైంది? ఆత్మగా శాశ్వతంగా
నీవుగా సత్యంగా సూక్ష్మాతి సూక్ష్మంగా సర్వవ్యాపకంగా ఆకారం లేకుండా అలా ఉండిపోతావు. అంటే ఆనంద స్వరూపంగా ఉంటావు. ఆత్మ పరమాత్మ, నేను పరమాత్మని అని తెలుసుకొని పరమాత్మగా ఉండిపోతాం. అందువల్ల అది మోక్షం. కనుక అది చాలా మంచిది. అలాగనే జరిగింది. అంటే స్థూల దేహాన్ని వదిలించుకోవడానికేమో నువ్వేం కష్టపడక్కర్లా, ఎందుకంటే దాని టైం వచ్చినప్పుడు అది వదిలిపోయింది. సూక్ష్మ కారణ దేహాలేమో వదలవు, అది ఎప్పుడు ఉంటానే ఉంటాయి. దాన్ని నువ్వు ప్రయత్నం చేస్తేనే వాటిని వదిలించుకోగలుగుతావు. వాటిని ప్రయత్నం చేసి వదిలించుకుంటేనే మోక్షం. మనకి 3 అవస్థలు కూడా ఇస్తే, స్వప్నావస్థ ఉందనుకోండి, దాంట్లో నుంచి మేలుకోవాలంటే నువ్వేం కష్టపడక్కర్లా, ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు మేలుకుంటావు, ఒక అరగంట అటో ఇటుగా. కానీ ఈ జాగ్రత్త అవస్థల నుంచి మేలుకోవాలంటే జ్ఞానావస్థలకి అప్పుడు కష్టపడాలి. అదేవిధంగా స్థూల దేహాన్ని వదిలించుకోవడానికి నువ్వేం కష్టపడక్కర్లా, కానీ సూక్ష్మ కారణ దేహాలను వదిలించుకోవడానికే దీనికోసం నువ్వు కష్టపడాలి, దీనికోసం సాధన చేయాలి, దీనికోసం శాస్త్రాన్ని తెలుసుకోవాలా, దీనికోసం గురువులను ఆశ్రయించాలా. కాబట్టి ఇది మాత్రమే కష్టమైనటువంటిది. ఒకవేళ దాన్ని కనుక వదిలించుకుంటే అప్పుడు ఏమవుతుంది? అది మోక్షమే అవుతుంది. మరి జీవుడు పనికిరానటువంటి దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటమే మరణం అంటున్నాం కదా. అంతే తప్ప మరణం అనేటువంటిది లేదు అనే విషయం కూడా తెలుసుకుంటున్నాం కదా. జీవుడికి మరణం లేదు. ఎందుకని? ఇది పనికిరాదు, దీన్ని వదిలిపెట్టి వెళ్తున్నాడు, మళ్ళీ ఇంకోటి పనికి వచ్చేదాన్ని తెచ్చుకుంటున్నాడు. ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే మనకి ఇదే కదా. అందువల్ల ఇంకా మరణం అంటే ఏముంది? ఏమీ లేదు. సరే, అయితే మరి ఆత్మ సంగతి ఏమిటండి? ఆత్మకి మరణం ఉందా? ఆత్మకు మరణం ఎట్లుంటుంది? అసలు దానికి పుట్టుకుందా? పుట్టుకే లేదు కాబట్టి మరణం కూడా లేదు. మరి మరణం అనేటువంటిది లేకపోతే ఎందుకు భయపడతాం? ఈ మరణం అనేది లేదని తెలుసుకున్న తర్వాత భయపడేటువంటి వాడు ఎవడున్నాడు? కానీ భయపడుతున్నారు కదా అందరూ. ఎందుకు భయపడుతున్నారు? ఎవరు భయపడుతున్నారు? ఎవరనంటే దేహమే నేను అనుకునేవాడు భయపడతా ఉన్నాడు. దేహమే నేనని అజ్ఞానంలో ఎవరైతే ఉంటారో, ఆత్మ విషయం ఎవరికైతే తెలియదో, నేను ఆత్మనైనటువంటి విషయం ఎవరికైతే తెలియదో, అదిగో అటువంటి అజ్ఞానైనటువంటి వాడే ఈ లోకంలో మరణానికి భయపడుతూ ఉంటాడు. అజ్ఞానులు తప్ప జ్ఞానైనటువంటి వాడు భయపడ్డు. ఎందుకనంటే తన యొక్క యోగానికి భోగానికి పనికిరాదనుకున్నటువంటి దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు కనుక ఆనందించాలి. తనకు పనికిరానటువంటి పాతపడిపోయినటువంటి చిరిగిపోయినటువంటి చొక్కాని విడిచిపెట్టేసేటప్పుడు కొత్త చొక్కాని వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎవడు ఏడుస్తాడు? కాబట్టి చిరిగిపోయినటువంటి చీర వదిలిపెట్టి మంచి చీర, కొత్త చీర కట్టుకోవడానికి ఎవరు ఏడుస్తారు? అదే ప్రకారంగా జీవుడు కూడా తనకి పనికిరానటువంటి దేహాన్ని విడిచిపెట్టి తనకు పనికొచ్చేటువంటి దేహాన్ని తీసుకొని రావడానికి పోయినప్పుడు ఏడవలసినటువంటి అవసరం ఏముంది? ఏడవలసినటువంటి అవసరమే. సరే, కానీ ఆత్మకి ఏమైనా మరణం ఉందా? ఆత్మ అయినటువంటి నీకు అసలు మరణమే లేదు. కాబట్టి ఇంకెందుకు దిగులు పడతాం? కాబట్టి ఎవరు దిగులు పడాల్సినటువంటి పని లేదు. మరణానంతరం ఆత్మ ఉన్నదా లేదా అని అడగటం కూడా అది అర్థం లేనటువంటిది. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో, తప్పుడు మనుషులైనటువంటి వాళ్ళు ఉపయోగించుకుంటే ఈ వేదాంతం అంతా మెట్ట వేదాంతం ఉంది, శుష్క వేదాంతం ఉంది. ఎందుకని? చంపేవాడెవడు, చచ్చేవాడెవడు అని కనుక ఒక్కసారి కనుక ఈ మాటని మనం తప్పుడు పనులు చేసి కనుక వినియోగించుకోవాలంటే అప్పుడు మాత్రం అదిగో అది ఆ వేదాంతం నిజమైన వేదాంతంగా. ఒకరిని హత్య చేశాడు, పట్టుకున్నాడు, కోర్టులో రుజువు అయింది. 6 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఏదో కేసు నడిచింది. వాడు తప్పనిసరిగా హత్య చేశాడనేటువంటి విషయం నిర్ద్వందంగా రుజువు అయిపోయింది. అప్పుడు జడ్జి ఏం చేశాడంటే వాడికి శిక్ష వేశాడు. అయ్యా, ఇదిగో నువ్వు ఫలానా వాడిని హత్య చేసినట్టుగా రుజువు అయిపోయింది కనుక అన్ని విధాలుగా నువ్వు హత్య చేసినట్లుగా నీవు కూడా అంగీకరిస్తున్నావు కాబట్టి అందుకని నీకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం నీకు మరణశిక్ష విధించడమైంది అని అన్నాడు. అప్పుడు వాడు అంటున్నాడు, వాడు కూడా ఈ వేదాంతం తెలిసినటువంటి వాడు అనమాట. అందుకని అంటున్నాడు, అయ్యా జడ్జి గారు, భగవద్గీత చూడండి ఒకసారి. చంపేవాడు ఎవడండి, చచ్చేవాడు ఎవడండి? నేను చంపేవాడిని అన్నా, నేను చచ్చేవాడిని అన్నా అటువంటి వాళ్ళిద్దరు కూడా మూర్ఖులే అని చెప్పి భగవద్గీతలో చెప్పుందండి. కాబట్టి నేను చంపేవాడిని ఎట్లా అవుతాను? మీరు నాకు శిక్ష వేస్తే అది న్యాయం ఎట్లా అవుద్ది? నేను ఆత్మని కదా, మరి ఆత్మ అయినటువంటిది ఇంకోళ్ళని చంపదు కదా, అందుకని మీరు నాకు శిక్ష వేస్తే తప్పు కదా అని అన్నాడు. అంటే దానికి జడ్జి గారు అన్నాడంటప్పుడు, అవును నాయన, నువ్వు చంపినవాడివి కాదు, వాడు చచ్చినవాడు కాదు, నేను నీకు శిక్ష వేయలేదు. ఎందుకనంటే నువ్వు ఆత్మ కదా. ఇప్పుడు నువ్వు అప్పుడేమో నువ్వు చంపినవాడివి కాదు, ఇప్పుడు రేపు ఉరి తీస్తే నువ్వు
పడేవాడివి కూడా కాదు. నువ్వు ఆత్మవు కాబట్టి నువ్వు ఎప్పుడూ శాశ్వతంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. నువ్వు ఆనంద స్వరూపుడివి. అందుకని నీకేం శిక్ష కూడా పడలేదు. నిన్నెవరు ఉరిదీయడానికి కూడా వీలు. ఒకవేళ ఎవరిని ఉరిదీస్తావనంటే ఆ తీసేవాడెవడు? ఇప్పుడు నువ్వు వాడిని చంపడానికి ఎట్టయితే అబద్ధమో నిన్ను వాడు ఉరిదీయటం కూడా అదే అబద్ధం. పైగా నేను అసలు శిక్ష వేయడానికి నేను కూడా వచ్చేది అబద్ధమే. నేను కూడా శిక్ష వేయలేదు అని అంటే నేనంటే ఆత్మని కదా, కాబట్టి ఆత్మ ఏమైనా శిక్ష వేసిందా ఇక్కడ, కాబట్టి నేను శిక్ష వేయలేదు అని చెప్పాడు. ఎందుకని నేను చెప్పుకుంటున్నామంటే ఏదైనా తప్పుడు పనులు చేసి ఇలాంటి వాటిని కనుక ఉపయోగించుకోవాలని అంటే అది మాత్రం శుష్క వేదాంతం వద్ది, మెట్ట వేదాంతం వద్ది. అందుకని అది మాత్రం ఎందుకు కూడా పనికిరాదు. కాబట్టి ఆత్మ చంపేది కాదు, చచ్చిపోయేది కాదు. మరి అయితే ఆత్మని ఎవరు దర్శించగలరు అనేటువంటి విషయాన్ని తర్వాత మంత్రంలో చెప్తున్నారు. 20వ మంత్రం చూడండి. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్ నిహితో గుహాయాం తమక్రతు పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మనః అనోరణీయాన్ మహతో మహీయాన్. ఇది మనకి కైవల్యోపనిషత్తులో కూడా ఉంది. అనోరణీయాన్ మహతో మహీయాన్. అణోహో అణీయాన్, అణువు కన్నా చిన్నది. మహతో మహీయాన్, మహత్ కన్నా చాలా పెద్దది. అంటే అన్నిటికంటే చిన్నది అణువు. ఆ అణువు కన్నా కూడా చిన్నది పరమాత్మ. మరి మహత్ అంటే చాలా గొప్పది. ఆ మహత్ కన్నా కూడా చాలా గొప్పదైనటువంటిది పరమాత్మ. ఈ ఆత్మ ఎలాంటిదంటే అస్య జంతోహో, ఈ ప్రాణికోటి యొక్క, జంతు అంటే సమస్తమైనటువంటి ప్రాణికోటి, ఈ ప్రాణికోటి యొక్క గుహాయాం నిహిత, ఈ ప్రాణికోటి యొక్క హృదయ గుహలో ఉన్నది. ఇది ఆత్మ. అయితే ఈ ఆత్మని ఎవరు అందుకోగలుగుతారు? ఒక అద్భుతమైనటువంటి పదంతో ఇక్కడ చెప్తున్నారు. అక్రతు, ఏ కర్తవ్యాలు లేనివాడు. ఎవరయ్యా అందుకునేదంటే ఏ కర్తవ్యాలు లేనటువంటి వాడు. మాట్లాడితే నేను బిజీ అండి అంటారే, ఆ బిజీ వాళ్ళు ఎవరు అందుకోలేరు ఆత్మని. ఏ కర్తవ్యాలు లేనటువంటి వాడు. ఇదిగోనండి నాకు ఈ పని ఉందండి, ఇది అయిందాక నాకు అసలు మనశ్శాంతి లేదండి అని అంటారే, వాడు అందుకోలేడు. ఏ కర్తవ్యాలు లేకుండా ఉన్నటువంటి వాడు. చాలా జాగ్రత్తగా ఈ పదాన్ని, అద్భుతమైనటువంటి పదం అక్రతు అనేటువంటి మాట. అక్రతు, ఏ కర్తవ్యాలు లేనటువంటి వాడు. వీత శోక, శోకాలన్నీ విడిచిపెట్టినటువంటి వాడు, దుఃఖరహితుడైనటువంటి వాడు. ధాతు ప్రసాదాత్, ధాతు ప్రసాదాత్, సప్తధాతువుల యొక్క ప్రశాంతత వల్ల. అంటే అర్థం ఏంటంటే మనోబుద్ధులు ప్రశాంతంగా ఉండటం వల్ల. అంటే మనస్సు ప్రశాంతంగా ఉంటే చాలు. అదిగో ఆ మనస్సు ప్రశాంతంగా ఉన్నటువంటి వాడు. తం ఆత్మనః మహిమానం, ఆ మహిమానమైన మహిమతో కూడుకున్నటువంటి ఆత్మని పశ్యతి, దర్శించగలడు. ఆత్మ ఎట్టిదో చెప్పి ఆ ఆత్మను అందుకునేటువంటి వాడు ఎవరో చెబుతున్నారు ఇక్కడ. ఆత్మ ఎలాంటిదంటే అణువు కన్నా సూక్ష్మమైనటువంటిది, మహత్తు కన్నా చాలా పెద్దయినటువంటిది, సమస్త ప్రాణుల యొక్క హృదయ గుహలో ఉన్నటువంటిది. ఏ కర్తవ్యాలు లేనివాడు, పరమ ప్రశాంతంగా ఉండేటువంటి వాడు, అన్ని ఇంద్రియాల యొక్క మనస్సు యొక్క ప్రశాంతత సంపాదించినటువంటి వాడు. అటువంటి వాడు ఆత్మ యొక్క మహిమను దర్శించగలుగుతాడు. ఆత్మ యొక్క స్థితిని సూచించేటువంటి ఈ వాక్యం చాలామంది వేదాంతుల చేత తరచుగా చెప్పబడుతూ ఉంది. అనేకమైనటువంటి ఉపనిషత్తుల్లో ఉంది, భగవద్గీతలో ఉంది, ఇంకా అనేకమైనటువంటి ప్రకరణ గ్రంథాల్లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకని? ఆత్మ అణువు కన్నా సూక్ష్మం, మహత్తు కన్నా పెద్దది అనేటువంటి దాని ద్వారా విచారణ కనుక చేస్తే మనకు ఒక విషయం అర్థమవుతుందన్నమాట. ఏమిటంటే ఆత్మ ఎలాంటిదని స్పష్టంగా చెప్పడానికి వీల్లేదు, పరస్పర విరుద్ధమైనటువంటి పదాలతో చెప్పాలి. అందుకని ఈశావాస్యోపనిషత్తులో ఏం చెప్పారు? తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః అన్నారు. అది దూరంగా ఉంది, దగ్గరగా ఉంది, అది వెలుపల ఉంది, లోపల ఉంది. అది తదేజతి తన్నైజతి తద్దూరే, అది దూరంగా ఉంది, అది దగ్గరగా ఉంది, అది కదులుతూ ఉంది, అది కదలకుండా ఉంది అని ఇలాగా పరస్పర విరుద్ధమైనటువంటి పదాలతో చెప్పాల్సి వచ్చింది. ఈ పదాలు ఏవి కూడా ఈ లోకంలో ఉన్న దేనికి పనికిరావు. ఏమంటే మీరు నాకు దూరంగా ఉన్నారు అని అంటే దగ్గరగా లేరని అర్థం, దగ్గరగా ఉన్నారు అని అంటే మీరు దూరంగా లేరు.
మీరు లోపల ఉన్నారు, ఈ ఇంటి లోపల ఉన్నారు అంటే బయట లేరు, బయట ఉన్నారు అంటే లోపల లేరు. ఇది పరస్పర విరుద్ధం. ఇవి మనకు సరిపోతాయి. కానీ ఆత్మ ఉండే ఆత్మకి ఈ రెండు లక్షణాలు పనికొస్తాయి. దూరంగానే ఉంటుంది, దగ్గరగానే ఉంటుంది. అది బయట ఉంటుంది, లోపల ఉంటుంది. అది కదులుతూ ఉంటుంది, కదలకుండా ఉంటుంది. అంటే జ్ఞానంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అజ్ఞానంలో ఉన్నప్పుడు ఒక రకంగా మనం అనుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకనే ఇలాంటి మాట చెప్పారు. ఈ పదాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే, పరమాత్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే వ్యాస మహర్షి భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి 2 గాథలు ఇచ్చి దీన్ని మనకి బాగా అర్థమయ్యేటట్టు చేశాడు. ఏమిటది అని అంటే, సత్యభామంట అదిగో శ్రీకృష్ణుని తన సొంతం చేసుకోవటం కోసమని ఆయన్ని నారదుడి యొక్క సలహాతోటి ఏదో ఒక పెద్ద వ్రతం, పుణ్యక వ్రతం అనే ఒక వ్రతం చేసి ఆయన ఎత్తు బంగారం కానీ, వెండి కానీ, వస్తువులు కానీ, డబ్బు కానీ ఏదైనా కనుక ఇస్తే అదిగో ఆయన్ని మళ్ళీ నువ్వు తీసుకోవచ్చు అని ఆయన చెబితే సరేని చెప్పి ఆయన దానం చేసింది నారదుడు. సరే తీసుకోవాలంటే మళ్ళీ త్రాసు తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టారు ఒక పక్క. ఇక వేస్తూ ఉంది. ఎన్ని వేసినా దొకటల్లా, ఎన్ని వేసినా దొకటల్లా. ఆయన చివరికి ఏమైపోయింది, ఆమెకు అవమాన భారంతో ఉంది. అప్పుడు రుక్మిణిదేవి వచ్చి ఒక తులసి దళం వేసింది. తులసి దళం వేస్తే బర్ర పైకి లేసాడు. ఏంటి అర్థం అంటే, ఆయన తులసి దళం కన్నా తేలికైనటువంటి అణోరణీయాన్, అది అర్థం. అణువు కన్నా సూక్ష్మమైనటువంటి వాడు. మరి మహతో మహీయాన్ అన్నారు కదా, మరి అదేమిటండి? అదేమిటంటే బాలకృష్ణుడు 5 సంవత్సరాల వయస్సులో అదిగో ఆ అడవిలోకి పోయి వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఆ పర్వతానికి పూజలు చేస్తూ ఉన్నారంట. అలా పూజలు చేస్తూ ఉంటే ఒక్కసారి ఇంద్రుడికి కోపం వచ్చింది. నాకు పూజలు చేయకుండా ఈ గోవర్ధనగిరికి పూజలు చేస్తారా, ఈ కొండకి మొద్దుకి పూజలు చేస్తారా, వీళ్ళకి ఎంత గర్వం అని చెప్పి ఒక్కసారి అందరినీ ఆ వర్షం కురిపించేటువంటి దేవతలందరినీ కురిపించేసేయండి. ఒక్కటే కుంభవర్షం కురుస్తూ ఉంది. అంత కుంభవర్షం కురుస్తుంటే వీళ్ళందరూ ఎటుపోవాలో తప్పించుకొని వాళ్ళు ఇళ్ళ దగ్గర ఉంటే మన ఇళ్ళలో దూరేవాళ్ళు. ఇక్కడ బయటకు వచ్చారు. అందుకని ఎటు పోవడానికి వీలు లేకపోతే అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి ఆ పర్వతాన్ని లేపి చిటికెన వేల మీద నిలబెట్టేశాడు. ఈయన ఎంతోడు, ఆ పర్వతం ఎంత, చిటికెన వేల మీద నిలబెట్టేశాడు. మహతో మహీయాన్, ఎంత గొప్పవాడు, ఊహించడానికి వీలవుద్దా? అంటే అన్నిటికంటే పెద్దదైన దానికంటే పెద్దది, అన్నిటికంటే గొప్పదానికంటే గొప్పది అని చెప్పడం కోసమే ఇదిగో ఈ విషయాన్ని చెప్పండి. ఈ 2 భావాలని కనుక మనం సమన్వయం చేసి చూసినప్పుడు మనకు సత్యం అర్థమవుతుంది. ఏమిటది అంటే, ఆత్మ విశ్వమునందంతటా వ్యాపించి ఉన్నది. అది సూక్ష్మాతి సూక్ష్మై ప్రతి అణువులో, ప్రతి అణువు కన్నా ఇంకా పరమాణు ఇంకా అంతకంటే చిన్నది ఏదంటే అన్నింటిలో కూడా ఉన్నది. అంటే ఆత్మ లేనటువంటిది లేదు, అన్నింటిలో ఉంది, అంతటా ఉంది. అంతేకాదు అది ఎక్కడుంది, ఈ సమస్తమైనటువంటి జగత్తంతటా ఉంది. ఈ జగత్తు కాదు 14 లోకాలు కూడా దానిలోనే ఉన్నాయి. ఈ 14 లోకాలు కాకుండా ఇంకా అవతల కూడా ఈ పరమాత్మే ఉన్నాడు. అంటే అర్థమైందనమాట. సర్వాంతర్యామి సర్వవ్యాపి అని చెప్పడం మనకి సహజం. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని ఈశావాస్యలో చెప్పినట్టుగా ఈ సమస్తమైనటువంటి జగత్తుని కూడా ఆవరించి ఉన్నటువంటిది పరమాత్మ అనేటువంటి విషయం. అంతేకాదు భగవద్గీతలో చెప్పారు, విష్ణవ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అని. అంటే ఈ సమస్తమైనటువంటి జగత్తు, ఈ 7 14 లోకాలతో కూడినటువంటి జగత్తంతా కూడా నాలో ఒక్క భాగం అని అన్నాడు. అంటే ఇంకా 3 భాగాలు ఆయన ఉన్నాడు అనమాట. అంటే అంత పెద్ద, ఇంకా ఈ లోకంలో దేనికన్నా పెద్దదంటే, అసలు లోకాల కన్నా పెద్దవాడైతే, అన్ని లోకాలకి కలిపినా కూడా అంతకంటే పెద్దవాడైతే ఇక ఆయన కంటే పెద్ద ఎవరు ఉంటారు? కాబట్టి పెద్దవాటి కన్నా పెద్ద, చిన్న దానిలో చిన్న, అణువు కన్నా సూక్ష్మం. ఈ ప్రకారంగా ఆత్మ యొక్క విషయాన్ని చెప్పి ఇక తర్వాత ఆత్మ ఎక్కడ ఉన్నది అని అంటే, జంతో గుహాయాం నిహిత అన్నారు. సమస్తమైనటువంటి ప్రాణికోట్ల యొక్క హృదయ గుహలో ఇదిగో ఈ పరమాత్మ ఉన్నాడు అని. జీవుని యొక్క హృద్గుహలో దాగి ఉన్నాడు అంటే నిజంగా అక్కడ దాక్కొని ఉన్నాడని కాదు, ఎక్కడ కూర్చోడానికి వీళ్ళకి అక్కడ దాక్కున్నాడని కాదు అర్థం. అది ఏమిటనంటే, సాధకుడు ఆత్మధ్యానం చేయాలంటే, ఆత్మను ధ్యానించాలంటే, ఆత్మను దర్శించాలి అంటే ఏదో ఒక ప్లేస్ కావాలి, ఏదో ఒక ప్రదేశం కావాలి.
ఆ ప్రదేశం కావాలి కనుక సాధకుడికి అనుకూలంగా ఆ చోటుని చెప్పారే కానీ, హృదయస్థానాన్ని చెప్పారే కానీ నిజంగా అక్కడ ఉన్నాడు, మిగతా ఎక్కడా లేడని మనం అర్థం చేసుకోకూడదు. అక్కడ ఉన్నాడని తెలుసుకున్నటువంటి ఆ ఆత్మని తెలుసుకొని, ఆ ఆత్మ సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకొని, ఆ పరమాత్మ నేనేనని తెలుసుకొని, నేను అంతటా ఉన్నానని తెలుసుకోవటం కోసమే ఇదిగో మనకి ఇక్కడ ఈ మాట ఇచ్చిందనమాట. అందువల్ల ఇటువంటి ఆత్మని తెలుసుకోవటం కోసం అని చెప్పి నిహితం గుహాయా అని చెప్పారు. ఇక ఈ ఆత్మని ఎవరు దర్శించగలుగుతారు? ఆ మాటని అతి ముఖ్యంగా ఈ మంత్రంలో మనం గ్రహించాలి. ఎవరు దర్శించగలుగుతారంటే అకృత అన్నారు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అకృత ఈ కఠోపనిషత్తులో 2-3 చోట్ల ఇలాంటివి వస్తాయి. ఇది ఒకటి ఇందులో మళ్ళీ వచ్చినప్పుడు నేను గుర్తు చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఎవరు ఆత్మను దర్శించగలుగుతారు? ఎందుకనంటే ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఎందుకు ఆత్మను దర్శించలేకపోతున్నాను, నేను ఎందుకని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేకపోతున్నాను క్వశ్చన్ వేసుకుంటే మీకు దీని ఇంపార్టెంట్ అర్థం ఉంది. ఆ క్వశ్చన్ మా జీవితంలో మేము వేసుకోండి అని అంటే ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే నేను ఆత్మను దర్శించాలి, నేను ఎందుకు ఆత్మను దర్శించలేకపోతున్నాను, కాబట్టి నాలో ఏం దోషం ఉంది, నేను ఏం సరి చేసుకోవాలి, నేనేం అర్హతను పొందాలి అని ఆలోచించేటువంటి వాడికి మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ముఖ్యమైనటువంటి. ఏంటంటే క్రతు అంటే చేసేవాడు, అక్రతు అంటే ఏమీ చేయనివాడు, అంటే ఏమీ కర్తవ్యాలు లేనటువంటి వాడు. ఎటువంటి కర్తవ్యాలు లేనటువంటి వాడు. కర్తవ్యాలు ఏమీ లేకపోతే సంకల్పాలు ఏమీ ఉండవు. కర్తవ్యం అంటే అన్నీ చేయాల్సిన పని. నేను ఇదిగో ఈ పని చేయాలండి రేపు అని అనుకున్నామంటే ఆ పని చేయడానికి ఆలోచన చేస్తావు, దాన్ని సంకల్పం అంటారు. అంటే నీ కర్తవ్యం ఉంటే సంకల్పం ఉంటుంది అన్నమాట. మరి అయితే ఈ సంకల్పాలు లేకుండా, ఈ కర్తవ్యం లేకుండా ఎవరైతే ఉంటారో అదిగో అటువంటి వాడే ఇక్కడ ఆత్మను దర్శించగలడు. ఇదిగోనండి ఇది నా కర్తవ్యం అండి, మా అమ్మాయికి పెళ్లి చేయాలండి, 4 ఏళ్ల నుంచి చూస్తున్నాను, ఇంకా కుదరలేదు. మా అబ్బాయికి ఉద్యోగం వేయించాలండి, 5 ఏళ్ల నుంచి తంటాలు పడుతున్నానండి, అందరి కాళ్ళు కొట్టుకుంటున్నాను. ఒక గుడి కట్టాలనుకున్నానండి, ఎంతమంది దగ్గరికి పోయినా చందాలు సరిగ్గా రావట్లేదండి. ఇట్లా మనం కర్తవ్యం పెట్టుకున్నామంటే మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, స్వార్థపూరితమైనది కావచ్చు, దుర్మార్గమైనది కావచ్చు, చాలా పుణ్యప్రదమైనటువంటిది కావచ్చు, అన్ని కర్తవ్యాలే. ఏదైనా సరే కర్తవ్యమే. ఈ కర్తవ్యాలు కనుక ఉన్నాయా నీకు ఆత్మను దర్శించేటువంటి యోగ్యత లేదు. అదేమిటండి నేను గుడి కట్టించాలనుకుంటున్నానండి, నా స్వార్థమే లేదండి దీంట్లో, ఇది 10 మందికి ఉపయోగపడుద్దని. ఒక కళ్యాణ మండపం కట్టించాలనుకున్నానండి, 10 మంది దగ్గర చందాలు తీసుకొని అందరూ ఫ్రీగా దాంట్లో పెళ్లిళ్ళు చేసుకుంటారని. మంచిదే, ఉద్దేశం మంచిదే, కానీ నీకు ఒక కర్తవ్యం కదా అది. దానికోసం నువ్వు తిరగాలి కదా, దానికోసం డబ్బు వసూలు చేయాలి కదా, అది కట్టించాలంటే నువ్వు దగ్గర నిలబడాలి కదా, దానికి ఒక కమిటీ వేయాలి కదా, ఆ కమిటీ వాళ్ళు సరిగ్గా పనిచేసి చూసుకోవాలి కదా. అంటే ఇవన్నీ నీ కర్తవ్యాలు కదా. కాబట్టి ఈ కర్తవ్యాలంటే నువ్వు ఆత్మను దర్శించడం ఎట్లా కుదురుద్ది? అందుకని ఇక్కడ చెప్తున్నారు కర్తవ్యాలు ఏమీ లేనటువంటి వాళ్ళు అని. ఇది నా కోరిక అని అనుకునేటువంటి వాడు ఆత్మను దర్శించలేడు, ఆత్మ సాక్షాత్కారానికి అర్హుడు కాడు. ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలు కానీ, లౌకికమైనటువంటి వ్యవహారాలు కానీ, స్వార్థపూరితమైనటువంటి వ్యవహారాలు కానీ ఏమి ఉన్నప్పటికీ కూడా, లేదా ధర్మబద్ధమైనటువంటి మంచివైనటువంటి పుణ్యప్రదమైనటువంటివి ఏ కర్తవ్యాలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఆత్మ సాక్షాత్కారానికి అడ్డం వచ్చేటువంటివే. ఇవి ఏ ఉన్నా సరే నువ్వు ఆత్మను దర్శించడానికి వీలు లేదు అని. నేను ఇంకా 10 మంది గొప్ప స్వామీజీలను దర్శించాలండి, వాళ్ళ దగ్గర కావాల్సినటువంటి జ్ఞానం అంతా పొందాలండి, అన్న సత్రాలు కట్టించాలండి, అనేకమైనటువంటి వైద్యశాలలు కట్టించాలండి, పుణ్యక్షేత్రాలు దర్శించాలండి, యజ్ఞయాగాదులు చేయాలండి, ఇలా ఏవైనా సరే నువ్వు కర్తవ్యం పెట్టుకుంటే మరైతే ఇవన్నీ చేయొద్దా? ఇవన్నీ చేయొద్దానంటే ఎప్పుడు ఏ ఆలోచన వస్తే, ఎప్పుడు దేనికి ప్రేరణ వస్తే అది చేయటం పర్వాలేదు, కానీ ఇది చెయ్యాలనే కోరిక పెట్టుకొని దానికోసం నువ్వు కనుక ఆలోచించినట్లయితే అప్పుడు అది నీ కర్తవ్యం అవుతుంది. ఇలా ఏదైనా సరే ఒక బాధ్యతగా, ఒక కర్తవ్యంగా భావించావంటే దానికోసం నువ్వు ఆలోచించాలి. ఆలోచించావంటే ఓ ప్రణాళిక వేయాలి. ప్రణాళిక వేసావనంటే ప్రణాళిక వేయాలన్నా, ఆలోచించాలన్నా, శ్రమించాలన్నా ఇంద్రియాలు మనోబుద్ధులు ఎప్పుడు కూడా అందులో తిరుగుతూ ఉండాలి, ఎప్పుడు అదే ఆలోచన చేస్తూ ఉండాలి. రాత్రి పడుకొని నిద్రపోయేటప్పుడు కూడా టక్కన ఎప్పుడైనా మెలకు వచ్చిందంటే అదే గుర్తుకొస్తూ ఉంది. బాగా సమస్య ఏది ఎక్కువ ఉంటే అది గుర్తుకొస్తూ ఉంది. అందువల్ల ఈ కర్మరంగంలో ఇరుక్కుపోవాల్సినటువంటి పరిస్థితి నీకు వస్తుంది. అది మంచిదైనా సరే నువ్వు కర్మరంగంలో ఇరుక్కుపోవాలి, లేదా భావనా జగత్తులో నువ్వు
ఇరుక్కుపోవాల్సినటువంటి పరిస్థితి. అందువల్ల నీకు ఆత్మసాక్షాత్కారానికి అర్హత లేదు అని అంటున్నారు. ఎందుకనంటే ఇలాంటివన్నీ కూడా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్నీ అనుకున్నట్టు జరగవు. నువ్వు ఏది గట్టించాలనుకుంటే అది గట్టించలేవు, ఏం చేయాలనుకుంటే చేయలేవు. ఏయో ఆటంకాలు వస్తూ ఉంటాయి, అప్పుడు వాళ్ళ మీద కోపం వస్తూ ఉంటుంది, ఇంకా రకరకాలైనటువంటి వస్తూ ఉంటాయి. వీటన్నిటి కారణంగా ఏమవుతుందనంటే నీ మనసుకి అశాంతి వస్తుందన్నమాట, అసంతృప్తి వస్తుందన్నమాట, ఆవేదన కలుగుతుందన్నమాట, ఒక్కోసారి కోపం వస్తుందన్నమాట. అందుకని ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి వీటిట్లో నువ్వు ఇరుక్కుపోతున్నావు కాబట్టి అందుకని ఈ ఆత్మను గురించి ఆలోచించడానికి కానీ నేను ఆత్మని భావించడానికి కానీ ఇదిగో వీటికి దేనికి కూడా నీకు అవకాశం ఉండదు. ఏ కర్తవ్యాలు లేకుండా నిష్కామంగా అప్పటికప్పుడు ఏది తటస్థపడితే దాన్ని అలా చేసుకుంటూ వెళుతూ ఉంటే అది అయినా పర్వాలేదు, కాకపోయినా పర్వాలేదు, ఇది అయితేనే కానీ లేకపోతే నాకు బాధండి, అమ్మో నేను ఇది అనుకున్నాను ఇట్లా జరగకపోతే ఎట్టా అనేటువంటిది కనుక నువ్వు ఎప్పుడైతే వదిలిపెట్టావో, నేను ఇల్లు కట్టాలండి అని అనుకున్నావు, కడితే కడతావా లేకపోతే లేదండి, దాని సమయం వస్తే కడతావా లేకపోతే లేదు అనుకున్నావా, అది వేరు. ఏమైనా సరే ఎప్పుడు కనుక నేను ఇల్లు కట్టాలండి లేకపోతే ఎట్టండి అని అనుకున్నావా, ఇది కర్తవ్యం. పెళ్లి చేయాలండి, సరే అయినప్పటికీ అవుద్దని కూర్చున్నావా, ఎప్పటికప్పుడు అవుద్దని టైం వచ్చినప్పుడు, కాకెక్కడికి పోద్ది. కానీ అమ్మో అట్టని కూర్చుంటే ఎట్టనండి, అందుకని మనం తిరగాలి కదా, అదే కర్తవ్యం అండి, నా బాధ్యత అండి అని అంటావా, అప్పుడు ఇది నీ కర్తవ్యం. ఈ ప్రకారంగా కర్తవ్యంగా కనుక భావిస్తేనేమో నీకు ఆటంకం. అలా కాకుండా నిర్లిప్తంగా జరిగేటప్పుడు జరుగుతుందని ఏదో ఆ సమయానికి ఏం చేయాలో అది అలా చేస్తూ కనుక పోతా ఉంటే అప్పుడు నీకు అది కర్తవ్యంగా ఉండదు. ఎప్పుడైతే ఇలా ఉంటావో అప్పుడు దుఃఖరహితుడు అవుతావు. అందుకే ఇలా చెప్పింది, దుఃఖరహితుడు కావాలి, ప్రశాంతత ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలి. ఎప్పుడైతే కోరిక తీరలేదో మనసు అశాంతి పడదు. అందుకని కోరికనే తీరితే మరి అశాంతి పోద్ది కదండి, పోద్ది. కానీ కొత్త కోరిక పుట్టుద్దే, ఆ కొత్త కోరికతోటి మళ్ళీ అశాంతి వచ్చిందే. అందుకని చెప్పి ఇదిగో ఇలా కర్తవ్యాలు లేనటువంటి వాడు, ప్రశాంతంగా ఉండేటువంటి వాడు, మనోబుద్ధులు నిశ్చలంగా ఉండేటువంటి వాడు, అటువంటి వాడే ఆత్మను దర్శించగలడు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి దేనికి చలించకుండా, దేనికి స్పందించకుండా నిర్లిప్తంగా అన్ని విషయాల్లో ఉండేటువంటి వాడు ఎవరో అటువంటి వాడే ఆత్మస్వరూపుడు అవుతాడు. అందువల్ల అర్హత ఏమిటి అని అంటే ఆత్మదర్శనానికి, ఆత్మ సాక్షాత్కారానికి అర్హత ఏమనంటే అకృత, కర్తవ్యతారహితుడైనటువంటి వాడు, కర్తవ్యాలు లేనటువంటి వాడు. కాబట్టి ఈ అకృతు, కర్తవ్యాలు లేనటువంటి వాడు కావాలి. అటువంటి వాడే ప్రశాంత చిత్తుడు అవుతాడు. అదిగో ఆ రకమైనటువంటి అర్హతను మనం సంపాదించాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గనక ఈ జన్మలోనే ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అనేటువంటి తీవ్రమైనటువంటి తపన కనుక ఉంటే, మనం కనుక తీవ్రమైనటువంటి ముముక్షులం కనుక అయితే, ఈ ఉన్నటువంటి ఈ సుఖాలు భోగాలు ఇవి కాదు ప్రధానమైనటువంటివి. ఇక్కడ ఏ సుఖం ఉన్నా, ఏ భోగం ఉన్నా కాసేపు సంతోషిస్తున్నాం, కాసేపు దుఃఖపడతా ఉన్నాం, కాసేపు ఉంటున్నది, కాసేపటికి పోతున్నది. ఏ వస్తువు తెచ్చుకున్నా కాసేపు సంతోషాన్ని ఇస్తుంది, కాసేపటికి దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి ఇవి కాదు నాకు కావాల్సింది, నాకు శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి, నా స్వస్థితిలో నేను నిలవాలి, నేను పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలి, ఇదే నాకు ముఖ్యమైనటువంటి విషయం అనుకొని ఎవరైతే తీవ్రంగా దాని మీదనే ఉంటారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ అకృతులై ఏ రకమైనటువంటి కర్తవ్యాలు లేనటువంటి వాళ్ళ ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు. కాబట్టి అలా పొందగలిగినటువంటి వాళ్ళు అకృతులు గనక మనం కూడా అలా ఉండాలి అనేటువంటి విషయం మనం ఈ మంత్రం ద్వారా నేర్చుకొని స్థిరంగా నిశ్చయమైనటువంటి నిశ్చయం చేసుకోవాలి. ఇక ఆత్మ యొక్క ఒక విచిత్ర స్థితిని వర్ణించి మన యొక్క అసలు కర్తవ్యాన్ని తెలియజేయబోతున్నాడు, బోధించబోతున్నాడు. యమధర్మరాజు తర్వాత మంత్రంలో రేపు చెప్పుకుందాం.